సో గైస్, ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో మనం లుఫీ అండ్ కోబీ ఇద్దరు జోరోని కలవడానికి వెళ్తారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడకుంటే ఫస్ట్ అది చూసి ఇది చూడండి, ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీగా అండ్ ఇంట్రెస్టింగ్గా స్టోరీ అయితే అర్థమవుతుంది. సో మేక్ షూర్ టు వాచ్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా మన వన్ పీస్ సెకండ్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము. లుఫీ అండ్ కోబీ ఇద్దరు మరీన్ బేస్కి వెళ్తారు. అప్పుడే కోబీ ఇలా అంటాడు, నువ్వు నిజంగా జోరోని నీ క్రూలో జాయిన్ చేయించుకుంటావా? అవును, నా మాట విను లుఫీ, జోరో చాలా దుర్మార్గుడు. అందరూ పైరెట్ హంటర్ జోరో అని పిలుస్తారు. తను మనిషి రూపంలో ఉన్న ఒక డివాన్. అప్పుడే లుఫీ అక్కడ ఉన్న ఒక స్ట్రేంజర్ని అడుగుతాడు జోరోని ఎక్కడ బంధించారు అని. ఈ మాట విన్న తర్వాత అందరూ భయపడి లుఫీ నుంచి దూరంగా పారిపోతారు. ఎక్కడైతే జోరోని బందీగా ఉంచారో అక్కడికి లుఫీ అండ్ కోబీ మరీన్ బేస్కి అయితే వెళ్తారు. అండ్ వీళ్ళ ముందు జోరోని చూస్తారు. తనని తాళ్లతో కట్టెని కట్టేస్తారు. మనం వెళ్ళి ఇప్పుదామా? అరే మెంటలోడా, అది ఇప్పిన వెంటనే నిన్ను చంపేస్తాడు. జోరో వీళ్ళ ఇద్దరిని చూస్తాడు. అప్పుడే, ఏయ్ మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అప్పుడే ఒక చిన్న పాప అక్కడ ఉన్న గోడని దుంకి జోరో దగ్గరికి వస్తుంది అండ్ తినడానికి 2 రైస్ బాల్స్ని ఆఫర్ చేస్తుంది. ఏ పాప, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు ఆకలిగా లేదు, నిన్ను కూడా కొడతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అప్పుడే సడన్ గా 3 వ్యక్తులు ఇక్కడికి వస్తారు. రైస్ బాల్ అండ్ ఆ రైస్ బాల్స్ ని కాళ్ళతో తన్నేస్తారు. క్రిమినల్స్ కి అన్నం పెట్టడం ఒక క్రైమ్, అందుకే నిన్ను కూడా ఖైదీగా బంధిస్తాము. నేను ఎవరు నీకు తెలియదో, నేను కెప్టెన్ మోర్గన్ కొడుకుని. ఏ సోల్జర్, ఈ పాపని ఇక్కడ నుండి దూరంగా పాడాయి. చిన్న పాప ఎలా, నా మాట వినవా? అండ్ ఆ సోల్జర్ ఆ పాపని విసిరివేస్తాడు. అప్పుడే లుఫీ వచ్చి కాపాడుతాడు అండ్ ఈ 3 అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే జోరో ఇలా అంటాడు, ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, దీని తరువాత మీకు ఉంటుంది. అప్పుడే లుఫీ జోరో ముందుకి వస్తాడు. జోరో లుఫీతో ఇలా అంటాడు, హే, నువ్వు కింద పడ్డ రైస్ బాల్స్ని నాకు తినిపిస్తావా? కానీ ఇవి పాడైనా, ఎంత చెప్పాను అంతే చెయ్యి. ఇంకా రైస్ బాల్స్ని అయితే జోరో తినేస్తాడు. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీనితో లుఫీకి అర్థమైపోతుంది జోరో మంచివాడు అని. అండ్ అక్కడి నుంచి లుఫీ వెళ్ళిపోతాడు. అండ్ లుఫీ ఆ చిన్న పాపకి జోరో రైస్ బాల్స్ తిన్నాడని చెప్తాడు. దీని తర్వాత ఆ చిన్న పాప చెప్తుంది, కెప్టెన్ మోర్గన్ కొడుకు వసూలి కోసం మా షాప్కి వచ్చారు అండ్ జోరో కూడా అక్కడే ఉన్నారు. ఇదంతా వసూలు చూసి జోరోకి కోపం వస్తుంది. హే నువ్వు, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నేను ఎవరో తెలవదో, నేను కెప్టెన్ మోర్గన్ కొడుకునే. ఇదంతా జోరో ఆ చిన్న పాప ఫ్యామిలీ కోసం అండ్ తన పెట్ కోసం తను ఖైదీగా బంధించబడ్డాడు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మనం చూస్తాము, జోరో చాలా ఇబ్బంది అవుతూ ఉంటాడు. తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాస్ట్లో బ్లూ కలర్ హెయిర్ అమ్మాయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడు లాగానే బ్లూ కలర్ హెయిర్ అమ్మాయి గెలుస్తుంది. అంతా గుర్తు తెచ్చుకొని జోరో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే లుఫీ ఇలా అంటాడు, నేను డిసైడ్ అయిపోయినా, నువ్వు నా క్రూలో జాయిన్ అవుతున్నావు అంతే. నువ్వు ఎవరురా నన్ను జాయిన్ చేయించుకోవడానికి? నువ్వు కత్తితో ఫైట్ చేస్తావు కదా, ఒకవేళ నీకు నీ కటానా నీకు తిరిగిస్తే నా క్రూలో జాయిన్ అవుతావా? నేను జాయిన్ అవ్వను, పో, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే నీ కత్తి నీకు తెచ్చిస్తాను. అప్పుడే లుఫీ ఒక డైరెక్షన్లో పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే జోరో ఇలా అంటాడు, రేయ్ నువ్వు తప్పు దారిలో వెళ్తున్నావు. అప్పుడే లుఫీ తన హ్యాండ్ని స్ట్రెచ్ చేసి తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ని యూజ్ చేసి ఏ డైరెక్షన్కి వెళ్తాడు. ఇది చూసి జోరో షాక్ అవుతాడు. ఎవర్రా వీడు, ఇంతకీ మనిషేనా? ఆన్ ది అదర్ సైడ్ మనం మోర్గన్ని చూస్తాము. తను తన స్టాచ్యూని తాళ్లతో లేపుతూ ఉంటారు. అప్పుడే మోర్గన్ కొడుకు అరుచుకుంటూ వస్తాడు, నానా ఒకడు నా మీద చేయి వేసుకున్నాడో. అయితే వాడిని చంపివేసి ఉంటాం, అదేనా? లేదు నాన్న, లేదు నాన్న. అండ్ ఇక్కడ మనం చూస్తాము లుఫీ జోరో స్వార్డ్స్ కోసం మరీన్ బేస్ రూఫ్ టాప్ పైకి గాలిలో ఎగురుకుంటూ వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరు షాక్ అవుతారు. వీడెవడ్రా గాలిలో ఎగురుకుంటూ వస్తున్నాడు? లుఫీ గాలిలో స్టాచ్యూకి కట్టిన తాడు హెల్ప్ తీసుకొని కిందికి దిగుతాడు. ఆ స్టాచ్యూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఒక సైడ్ మొత్తం విరిగిపోతుంది. అప్పుడే లుఫీ ఇలా అంటాడు, సారీ అందరికీ, అనుకోకుండా అయిపోయింది. ఇదంతా చూసి కెప్టెన్ మోర్గన్ చాలా కోపం అయితే వస్తుంది. వాడిని పట్టుకోండి,
వాడిని నేను చంపేస్తాను. అప్పుడే లుఫీ మోర్గన్ కొడుకు ముందరికి వచ్చి ఇలా అంటాడు, రేయ్ నాతో పాటు వచ్చి జోరో స్వార్డ్స్ నాకు ఇచ్చాయి. దీనితో లుఫీ మోర్గన్ కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోతాడు. ఆన్ ది అదర్ సైడ్ కోబీ జోరోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సోల్జర్స్ అందరూ చూసి అండ్ మోర్గన్ కూడా చూసి అక్కడికి వచ్చేస్తాడు. అండ్ లుఫీ మోర్గన్ కొడుకుని అడుగుతాడు, ఇదేనా జోరో స్వార్డ్స్? కానీ అప్పుడే మోర్గన్ కొడుకు కళ్ళు తిరిగి పడిపోతాడు. లుఫీకి ఏమీ అర్థం కాకుండా అక్కడ ఉన్న 3 కటానాలని తీసుకుంటాడు. అండ్ జోరో దగ్గర మోర్గన్ కూడా వచ్చేస్తాడు. అప్పుడే జోరో ఇలా అంటాడు, నేను ఇక్కడ చనిపోను. అప్పుడే సోల్జర్స్ జోరో మీదికి ఫైరింగ్ చేస్తారు. అప్పుడే లుఫీ జోరోని కాపాడుతాడు. లుఫీ రబ్బర్ మ్యాన్ కాబట్టి తనకి ఏమీ కాదు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు, ఈవెన్ జోరో కూడా. ఎవరురా నువ్వు, ఇంతకి మనిషివేనా? లుఫీ జోరోకి తన స్వార్డ్స్ ఇచ్చి తన గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. నేను లుఫీ, కాబోయే కింగ్ ఆఫ్ ది పైరేట్స్. దీనితో సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.